ఎస్బిఓ ముఖ్యమైన అప్డేట్స్. నోటీస్ బోర్డ్లో ఇచ్చిన ముఖ్యమైన సందేశం. ఈ ఆడియోలో ముఖ్యంగా ప్రూఫ్ ఆఫ్ SBO2 అనే టెలిగ్రామ్ గ్రూప్లో సభ్యులు చేరడం గురించి వివరించారు. గ్రూప్ లింక్ ఎక్కడ ఉంటుంది? కంటెంట్ షేరింగ్ టాస్క్ పేజీలోని టాస్క్ ఇన్స్ట్రక్షన్ విభాగంలో ఈ గ్రూప్ లింక్ అందుబాటులో ఉంటుంది. అక్కడ ఆకుపచ్చ రంగులో జాయిన్ టెలిగ్రామ్ గ్రూప్ అనే లింక్ కనిపిస్తుంది. ఎవరు జాయిన్ అవ్వాలి? 2025లో చేరిన పాత సభ్యులు, ఓల్డ్ మెంబర్స్ మరియు సేల్స్ టీమ్ ద్వారా పర్చేస్ చేసిన వారు తప్పనిసరిగా జాయిన్ అవ్వాలి. ఎవరికైతే ఆ లింక్ కనిపిస్తుందో వారందరూ ఖచ్చితంగా 2 నుండి 3 రోజుల్లోపు అందులో చేరాలని సూచించారు. గ్రూప్ యొక్క ఉపయోగాలు. పనికి, వర్క్ సంబంధించిన సందేహాలు, సూచనలు మరియు సమాచారం కోసం ఈ గ్రూప్ ఉపయోగపడుతుంది. గతంలో లాగానే ఈ గ్రూప్లో సభ్యులు ఒకరితో ఒకరు చర్చించుకోవచ్చు మరియు తమ సమస్యలకు పరిష్కారాలు పొందవచ్చు. ముఖ్య గమనిక: మీరు టాస్క్ చేస్తున్నప్పుడు మీ డౌన్లైనర్లకు కూడా ఈ గ్రూప్లో చేరమని సమాచారం అందించాలి. మరిన్ని వివరాల కోసం ఆడియోను పూర్తిగా వినడం మంచిది, ఎందుకంటే ఇందులో ప్రతి ఒక్క అంశాన్ని క్షుణ్ణంగా వివరించడం జరిగింది. 1. మీడియా బూస్టర్ టాస్క్ అప్డేట్స్. ముఖ్య గమనిక: చాలా మంది సభ్యులు వీడియోను పూర్తిగా చూడకుండానే లింక్ను కాపీ చేసి టాస్క్ పూర్తి చేస్తున్నారని గమనించారు. కొత్త నిబంధన: వీడియో కోడ్. వీడియోను స్కిప్ చేయకుండా చూడడాన్ని తప్పనిసరి చేయడానికి, ఇకపై వీడియోలో ఏదో ఒక చోట ఒక కోడ్ ఇవ్వబడుతుంది. కోడ్ ప్రత్యేకత: గతంలో SBO కామన్ కోడ్ ఇచ్చేది, కానీ ఇప్పుడు వేర్వేరు వ్యక్తులు, కంటెంట్ క్రియేటర్లు, వేర్వేరు కోడ్లను ఇస్తారు. ఈ కోడ్ను ఎవరూ బయట షేర్ చేయకూడదు. ఒకవేళ షేర్ చేస్తే ఆ ఛానెల్కు నష్టం జరుగుతుంది. వీడియోను పూర్తిగా చూసి, ఆ కోడ్ను నోట్ చేసుకుని సబ్మిట్ చేస్తేనే మీ టాస్క్ పూర్తవుతుంది. కంటెంట్ క్రియేటర్లకు మద్దతు. ఈ వీడియోలు మన SBO సభ్యులు రూపొందించిన ఛానల్స్ ద్వారా వస్తాయి. వారు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నారు కాబట్టి మనందరం వారికి మద్దతుగా నిలవాలి. సబ్స్క్రైబ్ మరియు లైక్. వీడియో చూడటం మాత్రమే అధికారిక నిబంధన. మీకు ఆ కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్, లైక్ లేదా కామెంట్ చేయండి. సభ్యులను ఆకట్టుకునేలా మంచి కంటెంట్ ఇవ్వడానికి క్రియేటర్లు ప్రయత్నిస్తారు. కాబట్టి ఇకపై ప్రతి వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడటం చాలా ముఖ్యం. 2. కంటెంట్ షేరింగ్ టాస్క్ అప్డేట్స్. ముఖ్య గమనిక: కంటెంట్ షేరింగ్ టాస్క్లలో చాలా తప్పులు జరుగుతున్నాయి. మే 1, 2026 నుండి SBO నిబంధనల ప్రకారం ప్రతి అంశం ఖచ్చితంగా ఉంటేనే టాస్క్ అంగీకరించబడుతుంది. చిన్న తప్పు ఉన్నా అది తిరస్కరించబడుతుంది. నిబంధనలు మరియు సూచనలు. సొంత వివరణ: ప్రతి పోస్ట్కు సంబంధిత ఉత్పత్తి, ప్రోడక్ట్, కంపెనీ లేదా బైమోట్ గురించి కనీసం 5 పదాలతో మీ సొంత వివరణను టైప్ చేయాలి. వైవిధ్యం: ప్రతిరోజూ చేసే పోస్ట్లలో ఒకే రకమైన పదాలను ఉపయోగించకూడదు. వివరణలు మారుతూ ఉండాలి. హ్యాష్ట్యాగ్లు మరియు వివరాలు. డౌన్లోడ్ సూచనలు, హ్యాష్ట్యాగ్లు, ఇమేజ్ టైటిల్ మరియు డిస్క్రిప్షన్లను సరిగ్గా ఉపయోగించాలి. స్క్రీన్ షాట్ విధానం: ఉత్పత్తి పేరును బైమోట్లో వెతికిన పేజీని కాకుండా సరైన విధానంలో స్క్రీన్ షాట్ తీసి అప్లోడ్ చేయాలి. ప్రైవేట్ పోస్ట్లు కాకుండా పబ్లిక్ పోస్ట్ల లింక్లను మాత్రమే ఇవ్వాలి. సరైన లింక్: ప్రస్తుత పోస్ట్ యొక్క లింక్ను మాత్రమే సమర్పించాలి. ప్రొఫైల్ పేజీ లింక్ లేదా పాత పోస్ట్ల లింక్లు చెల్లవు. సాంకేతిక నైపుణ్యం: సోషల్ మీడియాను ఎలా ఉపయోగించాలి, హ్యాష్ట్యాగ్లు ఎలా వేయాలి మరియు లింక్లు ఎలా తీయాలో నేర్చుకోవడం ద్వారా ఆన్లైన్లో ఎక్కువ సంపాదించే అవకాశం ఉంటుంది. తిరస్కరణ కారణాలు: మీ టాస్క్ తిరస్కరించబడితే, రిజెక్టెడ్ దానికి గల కారణం హిస్టరీలో కనిపిస్తుంది. దానిని చూసి తదుపరి టాస్క్లో ఆ తప్పు జరగకుండా చూసుకోండి. ఈ సూచనలను పాటించడం ద్వారా మీరు మీ టాస్క్లను విజయవంతంగా పూర్తి చేయవచ్చు. 3. SBO ఇన్ఫ్లుయెన్సర్ గ్రూప్ మార్పు ప్రక్రియ సందర్భం. పొరపాటున లేదా తెలియక ఇన్ఫ్లుయెన్సర్ గ్రూప్ను ఎంచుకున్న సభ్యుల కోసం ఈ అప్డేట్ ఇవ్వబడింది. ముఖ్య వివరణ: ఇన్ఫ్లుయెన్సర్ అనేది కేవలం పని మాత్రమే కాదు, అది ఒక బిజినెస్ కాన్సెప్ట్. ఇందులో మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి SBO సహకరిస్తుంది. మార్చుకునే విధానం: మీకు ఇన్ఫ్లుయెన్సర్ పని ఆసక్తి లేకపోతే, మీరు మీ పేరు, నేమ్ మరియు స్టాఫ్ ను కమాండర్లకు తెలియజేయాలి. ఫామ్ నింపేటప్పుడు మీరు ఉపయోగించిన మెయిల్ మరియు మొబైల్ నంబర్ను కూడా ఖచ్చితంగా పంపాలి. తదుపరి చర్య: మీరు వివరాలు అందించిన తర్వాత మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్సర్ గ్రూప్ నుండి అఫిలియేట్ పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్ కు మారుస్తారు. అప్పుడు మీరు అఫిలియేట్ పనులను చేసుకోవచ్చు. 4. SBO పేమెంట్స్ మరియు కూపన్ కోడ్ అప్డేట్స్. పేమెంట్స్ ఆలస్యం,
హోల్డ్ పెండింగ్లో ఉన్న పేమెంట్స్ ప్రస్తుతం చాలా నెమ్మదిగా జరుగుతున్నాయి. దీనికి ప్రధాన కారణం ప్రతి లావాదేవీ కేవలం 2,000 రూపాయలు మాత్రమే ఉండటం వల్ల అకౌంట్ టీం మరియు బ్యాంక్ సైడ్ నుండి కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. లిమిట్ సమస్యలు, ఆర్థిక సంవత్సరం చివరలో ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ బ్యాంక్ లావాదేవీల సంఖ్య పెరగడం వల్ల లీగల్ టీం కొన్ని సూచనలు చేసింది. ఒకే బ్యాంక్ అకౌంట్ నుండి ఎక్కువ మందికి పేమెంట్స్ పంపడం వల్ల భవిష్యత్తులో సమస్యలు రాకూడదని జాగ్రత్త వహిస్తున్నారు. పరిష్కార మార్గాలు 2,000 రూపాయలు పరిమితిని పెంచే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ పరిమితి పెరిగితేనే కూపన్ కోడ్లను విడుదల చేయడం మరియు జూలై 31 లోపు పెండింగ్ పేమెంట్స్ అన్నీ పూర్తి చేయడం సాధ్యమవుతుంది. ముఖ్యమైన తేదీ, ఈ సమస్యపై స్పష్టత మరియు ఇతర పేమెంట్స్, కూపన్ పేమెంట్స్, రీఫండబుల్ అమౌంట్ విడుదల గురించి ఈ శనివారం, సాటర్డే ఒక అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఎస్బీఓకి 3 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నప్పటికీ, భద్రత మరియు అకౌంటింగ్ సౌలభ్యం కోసం ప్రస్తుతం ఒకే అకౌంట్ను ఉపయోగిస్తున్నారు. ఈ మార్పుల వల్ల పేమెంట్స్ విలువ మరియు వేగం పెరిగే అవకాశం ఉంది. 5. ఓల్డ్ సేల్స్ టీమ్ సభ్యుల కోసం ముఖ్యమైన సూచనలు. సందర్భం, ఓల్డ్ సేల్స్ టీంలో ఉండి ఇంకా పర్చేస్ చేయని సభ్యుల కోసం ఈ ఆడియో సందేశం ఇవ్వబడింది. ముఖ్య సమస్య, పర్చేస్ చేయని సేల్స్ టీం సభ్యుల వాలెట్లో 15,000 రూపాయలు నుండి 30,000 రూపాయలు వరకు నగదు ఉంది. వీరందరినీ 15 రోజుల తర్వాత ప్రమోషన్ టీం కు మారుస్తారు. అలా మార్చినప్పుడు ప్రమోషన్ టీం నిబంధనల ప్రకారం రావాల్సిన మొత్తం ఉంచి మిగిలిన నగదును వాలెట్ నుండి తొలగిస్తారు. పరిష్కారం, పర్చేస్ ఆప్షన్స్ మీ వాలెట్లోని నగదును కాపాడుకోవడానికి మరియు అఫిలియేట్ పార్ట్నర్గా పని కొనసాగించడానికి 2 మార్గాలు ఉన్నాయి. 1. బై మోడ్, ఇందులో ఎలీట్ మెంబర్షిప్ పర్చేస్ చేయవచ్చు. దీనివల్ల మీకు 7,000 రూపాయలు విలువైన కూపన్ కోడ్ లభిస్తుంది. 2. ఎడ్యుకస్, ఇందులో అడ్వాన్స్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ పర్చేస్ చేయవచ్చు. ఈ కోర్స్ వివరాలు మరియు డిస్కౌంట్ కోడ్ నోటీస్ బోర్డులో అందుబాటులో ఉన్నాయి. అప్గ్రేడ్ ప్రక్రియ, పర్చేస్ చేసిన తర్వాత వచ్చే ఆర్డర్ ఐడి ని వెబ్సైట్లోని అప్గ్రేడ్ ఆప్షన్లో సబ్మిట్ చేయాలి. ఈ ఆప్షన్ సాయంత్రం 3 గంటల తర్వాత అందుబాటులోకి వస్తుంది. ముఖ్య గమనికలు, ఓల్డ్ మెంబర్స్ ఎలైట్ మెంబర్షిప్ తీసుకుంటే వారికి వెల్కమ్ కిట్ రాదు, ఎందుకంటే వారు ఇప్పటికే సేల్స్ టీం ప్రయోజనాలను పొందుతున్నారు. పర్చేస్ చేసే ముందు మీ ప్రొఫైల్ వివరాలను, మెయిల్ ఐడి, అడ్రస్ అప్డేట్ చేయడం మర్చిపోవద్దు. వాలెట్లోని నగదును పర్చేస్ కోసం ఉపయోగించడం కుదరదు. ఈ 15 రోజుల సమయాన్ని ఉపయోగించుకుని మీ ఐడిని అప్గ్రేడ్ చేసుకోవాలని సూచించారు. 6. ఓల్డ్ మెంబర్స్ కూపన్ కోడ్ మరియు డిస్కౌంట్ అప్డేట్స్. కూపన్ కోడ్ విలువ, పాత సభ్యులు ఓల్డ్ మెంబర్స్ ఇప్పటికే 10,000 రూపాయలు నుండి 13,000 రూపాయలు వరకు విలువైన కూపన్ కోడ్లను కలిగి ఉన్నారు. కొంతమంది వాలెట్లో 16,000 రూపాయలు వరకు కూడా ఉంది. అమలులోకి వచ్చే తేదీ, ఈ వచ్చే గురువారం థర్స్డే నుండి మీరు ఈ కూపన్ కోడ్లను ఉపయోగించడం ప్రారంభించవచ్చు. పెరిగిన డిస్కౌంట్, గతంలో 10%గా ఉన్న డిస్కౌంట్ను ఇప్పుడు 25%కి పెంచారు. మీరు చేసే ప్రతి కొనుగోలుపై ఈ 25% తగ్గింపు వర్తిస్తుంది. నగదుగా మార్చుకునే అవకాశం, మీరు ఈ కూపన్ కోడ్లను ఉపయోగించి వస్తువులను తక్కువ ధరకు కొనవచ్చు లేదా ఇతరులకు వస్తువులను కొనిపెట్టడం ద్వారా మీ కూపన్ విలువను నగదుగా మార్చుకోవచ్చు. ఉదాహరణకు, 5,000 రూపాయలు విలువైన వస్తువును మీరు 3,500 రూపాయలు లేదా 4,000 రూపాయలుకే పొందవచ్చు. బైమోట్ యాప్ అప్డేట్, బైమోట్ అప్లికేషన్ గతంలో కంటే ఇప్పుడు చాలా మెరుగుపడింది. బగ్స్ అన్నీ క్లియర్ చేయబడ్డాయి. రాబోయే 10 నుండి 15 రోజుల్లో పూర్తి స్థాయి కామర్స్ ఫీచర్లతో కొత్త వెర్షన్ అందుబాటులోకి వస్తుంది. అన్ని రకాల ఉత్పత్తులు, కొత్త అప్లికేషన్లో అన్ని కేటగిరీలకు సంబంధించిన ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయి. దీనివల్ల కూపన్ కోడ్లను ఉపయోగించడం మరింత సులభం అవుతుంది. ఈ 25% డిస్కౌంట్ ఆఫర్ పాత సభ్యులకు గొప్ప ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. ఈ సమాచారాన్ని మీ టీం సభ్యులకు కూడా తెలియజేయండి. 7. కూపన్ కోడ్ అప్డేట్ ఓల్డ్ మెంబర్స్ సమస్య, కూపన్ కోడ్ పర్చేస్ చేసిన పాత సభ్యులలో కొందరికి కోడ్ యాడ్ అవ్వలేదని లేదా తప్పుగా యాడ్ అయిందని ఫిర్యాదులు వచ్చాయి. దీనికి చర్య, అటువంటి సభ్యులు తమ వివరాలను కమాండర్లతో పంచుకోవాలని ఇప్పటికే సూచించడం జరిగింది. గడువు, వివరాలను సేకరించే ప్రక్రియ ఈ రోజుతో ముగుస్తుంది. పరిష్కారం, మే 6, 2026 ఆ వివరాల జాబితాను సంబంధిత విభాగానికి అందజేయడం జరుగుతుంది. సమయం, జాబితా అందిన తర్వాత సుమారు 2 రోజుల్లోపు
కూపన్ కోడ్ సమస్య ఉన్న సభ్యులందరికీ అది సరిగ్గా యాడ్ చేయబడుతుంది. మీ వివరాలను ఇప్పటికే కమాండర్లకు అందించి ఉంటే, త్వరలోనే మీ సమస్య పరిష్కరించబడుతుంది. 8. బైమోడ్ షాపింగ్ ముందు జాగ్రత్తలు. ప్రొఫైల్ అప్డేట్ యాప్లో లాగిన్ అయిన తర్వాత, బాటమ్ రైట్ కార్నర్లోని అకౌంట్ ఆప్షన్ను క్లిక్ చేసి, అందులో ప్రొఫైల్ సెట్టింగ్స్ లోకి వెళ్ళాలి. అక్కడ మీ వివరాలన్నీ ఖచ్చితంగా నింపడం చాలా ముఖ్యం. ప్రాథమిక వివరాలు, మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ మరియు ఈమెయిల్ ఐడి సరిగ్గా ఉన్నాయో లేదో 1-2 సార్లు తనిఖీ చేసుకోండి. చిరునామా, అడ్రస్ వివరాలు. అడ్రస్ ఫీల్డ్లో మీ పూర్తి వివరాలను నమోదు చేయాలి. ఇందులో ముఖ్యంగా ఇంటి నంబర్, అపార్ట్మెంట్ పేరు, వీధి పేరు, ఏరియా పేరు మరియు ల్యాండ్ మార్క్, నగరం, సిటీ, రాష్ట్రం, స్టేట్ మరియు పిన్ కోడ్. కాంటాక్ట్ వివరాలు, మీ ప్రాథమిక మొబైల్ నంబర్తో పాటు ఒక ప్రత్యామ్నాయ మొబైల్ నంబర్ను ఆల్టర్నేటివ్ కాంటాక్ట్ నంబర్ కూడా చిరునామా విభాగంలో అందించడం మంచిది. ముఖ్య గమనిక, మీరు ఈ వివరాలను సరిగ్గా నింపకపోతే, మీరు కొనుగోలు చేసిన వస్తువులకు సంబంధించిన వెల్కమ్ మెయిల్స్ లేదా ఇతర సమాచారం మీకు అందకపోవచ్చు. భవిష్యత్తులో ఈ వివరాలన్నీ నింపితేనే షాపింగ్ చేయడానికి అనుమతించేలా యాప్ను అప్డేట్ చేయనున్నారు. అందువల్ల, షాపింగ్ ప్రారంభించే ముందే మీ ప్రొఫైల్ మరియు అడ్రస్ వివరాలను ఒకసారి సరిచూసుకోండి. 9. ఎస్బిఓ సభ్యుల ప్రవర్తన మరియు కొత్త వ్యాపార అవకాశాలు. నోటీసు బోర్డ్లో ఉన్న అన్ని ఆడియోలు వినండి. పైన అందించిన అన్ని ఆడియోలను మీడియా బూస్టర్, కంటెంట్ షేరింగ్, ఇన్ఫ్లుయెన్సర్ ప్రోగ్రామ్, పేమెంట్స్, బైమోడ్ ఆఫర్స్ తప్పకుండా వినాలని సభ్యులకు సూచించారు. ప్రతి అంశంపై స్పష్టమైన అవగాహన కోసం ఇది అవసరం. ప్రతికూల ప్రచారం వద్దు. సోషల్ మీడియాలో ఎస్బిఓ గురించి తప్పుడు ప్రచారం చేయడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. ఎస్బిఓ ఎప్పుడూ సమస్యలను పరిష్కరించి ముందుకు వెళ్లడానికే ప్రయత్నిస్తుంది. అడ్డంకులు సృష్టించడం వల్ల తోటి సభ్యులకే నష్టం జరుగుతుంది. నమ్మకమైన సంస్థ ఎస్బిఓ ద్వారా సుమారు 4 లక్షల మందికి పేమెంట్స్ అందాయి. ఇది ప్రభుత్వ గణాంకాల ద్వారా కూడా స్పష్టమవుతోంది. సంస్థ ఎదుర్కొంటున్న ఇబ్బందుల సమయంలో సభ్యులు ఓపికగా ఉండి మద్దతు తెలపాలి. తోటి సభ్యులకు మద్దతు, మీలో ఒకరైన సభ్యులు యూట్యూబ్ ఛానల్స్ పెట్టి వీడియోలు చేస్తే, వారిని ప్రోత్సహించాలి. వారి ఛానల్స్పై రిపోర్ట్ చేయడం లేదా నెగటివ్ కామెంట్స్ చేయడం సరైన పద్ధతి కాదు. ఇన్ఫ్లుయెన్సర్ ప్రోగ్రాం ద్వారా వారి ఎదుగుదలకు సహకరించాలి. కొత్త వ్యాపార అవకాశాలు. ఇన్ఫ్లుయెన్సర్ ప్రోగ్రాం అనేది ఒక గొప్ప బిజినెస్ కాన్సెప్ట్. ఇందులో పెట్టుబడి పెట్టి సభ్యుల ఎదుగుదల కోసం ఎస్బిఓ కృషి చేస్తోంది. త్వరలోనే మరో 5,000 నుండి 10,000 మందికి మొబైల్ ద్వారా చేసుకోగలిగే సరికొత్త బిజినెస్ అవకాశాన్ని తీసుకురానున్నారు. సంస్థ లక్ష్యం, పెండింగ్లో ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరించి, సభ్యులకు మెరుగైన అవకాశాలను కల్పించడమే ఎస్బిఓ ప్రధాన లక్ష్యం. సంస్థకు మరియు తోటి సభ్యులకు అండగా ఉంటూ, అందరూ కలిసి ఎదగాలని ఆడియోలో విజ్ఞప్తి చేశారు.